హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మేదన్స్ అఫీషియల్ 2023. అసలు ఈ వంట చేసిన తర్వాత తెలిసింది నాలో ఇంత మంచి షెఫ్ ఉందా. అసలు నేనేనా ఇంత మంచి చేసిన అని. అసలు ఈ కాకరకాయ ఫ్రై ఒకసారి రెసిపీ చూడండి. రెసిపీ కాదు, అసలు రెసిపీ అయిన తర్వాత నేను ఎంత టేస్ట్గా చేసిన అనిపించిందంటే నిజంగా. అంటే ఏ పని లేని టైంలో ఒక కుకింగ్ సెంటర్ పెట్టుకొని నేను బతికేయచ్చు అనిపించింది. నేనైతే అంత బాగా చేసిన ఈ కాకరకాయ ఫ్రై అయితే. అంటే నాకు అస్సలు నచ్చదు కాకరకాయ కూర. ఫ్రై అయితే కొంచెం తినగలుగుతా, అందుకని చెప్పి పచ్చడి అయితే ట్రై చేశాను. అంటే చెట్టుగా కాసిన కాకరకాయలు చాలా స్పెషల్. మా ఇంటి ముందర ఆంటీ వాళ్ళ చెట్టు అయితే ఇంకా తీసుకొచ్చినాం. సో కావాల్సిన పదార్థాలు అన్నట్టు కాకరకాయలు ప్లస్ నిమ్మకాయ. సో ఇక సన్నగా అయితే కోసుకున్నాను. అంటే చిన్నగా ఉన్నాయి అనుకోవచ్చు మీరు, కానీ అంటే అవి కాయడమే అంతే కాస్తాయి. సో చిన్నగానే ఉంటాయి అన్నట్టు, చిన్న కాకరకాయలే. ఇంకా మావాడైతే నన్ను అసలు కట్ చేయనిత్తలేడు. ఏ కొలతలు లేవు, ఏ ఎక్స్పీరియన్స్ లేదు, ఏది లేకుండా ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. హిట్ ఆర్ ఫ్లాప్ ఏదైతే అది అవుతుంది. ఫెయిల్ అయితే మా అమ్మ తింటుంది కదా, కాకరకాయ ఇష్టమే. పాస్ అయితే నేను తినొచ్చు అనుకున్నట్టయితే చేశాను. సో ప్రాసెస్ అయితే చూడండి, ప్లస్ ఎంత టేస్ట్ ఉందంటే అంత బాగుంది. ఇట్లయితే ట్రై చేయండి. అండ్ కాకరకాయ తినని వాళ్ళు అయితే ఇట్లా తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది. అండ్ కాకరకాయలు అయితే సన్నగా కట్ చేసాను చూసారు కదా. చాలామంది మధ్యలో తీసేస్తారు, లేదు అది తీసేసి సేమ్ టేస్ట్ ఉండదు, అది ఉంటేనే బాగుంటుంది. నార్మల్గా ఒక కడాయిలో అయితే ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ పోసుకొని కాకరకాయలు అయితే బ్రౌనిష్ కలర్లో అయితే వేయించాను. అంటే మంచిగా బ్రౌనిష్ కలర్ రావాలి, మరీ మాడిపోవద్దు, మరీ పచ్చిగా ఉండొద్దు. నేను ఇప్పుడు అయిన తర్వాత చూపిస్తా. ఆ మోడల్లో అయితే ఉండాలి. ఇంకా అప్పుడైతేనే బాగుంటుంది. మధ్యలో అయితే తీసేయకండి, చాలా వరకు చాలామంది తీసేస్తారు. తీసేస్తే ఏం టేస్ట్ ఉండదు. ఆ గింజలు అందులో ఉన్న వాటితోటే కదా అన్ని విటమిన్స్, ప్రోటీన్స్. అవి ఇట్లా బ్రౌనిష్ కలర్లో అయితే వేయించేసుకోండి. నేనైతే ఉన్న కాకరకాయలన్నీ అయితే ఒక హాఫ్ కేజీకి అయితే ఎక్కువనే అయినాయి. అవన్నీ పొద్దున్నే ఫ్రెష్గా తెంపుకొచ్చి అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మంచిగా బ్రౌనిష్ కలర్ వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాం. అదే ఆయిల్ అంటే వేయించుకున్న ఆయిల్లోనే కొంచెం జీలకర్ర అండ్ ఆవాలు వేసుకోవాలి. వేసుకొని వేగిన తర్వాత కొన్ని అంటే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఎండుమిర్చి తర్వాత కొంచెం పోపుకి చాలామంది అంటే ఏదైనా వేసుకోవచ్చు, అంటే శనగపప్పు, మినప్పప్పు అట్లా వేసుకోవచ్చు, కానీ నేను పల్లీలు అయితే వేసుకున్నాను. ఇంకా పల్లీలు వేగిన తర్వాత కొంచెం ఎల్లిపాయ ముద్ద మంచిగా దంచుకొని, ఎల్లిపాయ వేగిన తర్వాత ఇంకా కొంచెం కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి తగినంత అయితే కారం చూడండి. నేను ఈ వేయించుకుని అయితే అంత క్వాంటిటీ అయితే వచ్చింది నాకు. సో ఈ అంతలోపు ఆయిల్ చల్లారిన తర్వాత అందులో మనకి టేస్ట్కి తగినంత కారం అండ్ సాల్ట్ అండ్ మసాలా అంటే ధనియా పొడి. సో నా దగ్గర ఆల్ మిక్స్ మసాలా ఉండే అది వేసాను. ఈ మూడు వేసుకొని మంచిగా మిక్స్ అయితే వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా మనం వేయించుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా అందులో వేసి మంచిగా అంటే మంచిగా ఒక 5 నిమిషాలు అయితే మిక్స్ మంచిగా వేయాలి. అప్పుడే అంటే ఈ కారం ఆయిల్ అనేది ముక్కలకైతే మంచిగా పడుతుంది. తర్వాత నేను ఒక పెద్ద నిమ్మకాయ అయితే 2 నిమ్మకాయలు పిండుకున్నాను కదా పుల్లగా, కానీ నేను ఎక్కువ పుల్లగద్దని చెప్పేసి ఒకటే నిమ్మకాయ ఫుల్గా అయితే పిండేసుకున్నాను. ఒక నిమ్మకాయ అయితే కంప్లీట్గా పిండేసుకున్నాను. తర్వాత ఇట్లాంటి ఒక జార్లో అయితే స్టోర్ అయితే చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.